సినిమా అంటే 2:30 గంటలే ఉండాలా? కథ బావుంటే 3 కాదు 3:30 గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్ ఫార్ములాగా మార్చేస్తున్నారు మన హీరోలు. తాజాగా మరో హీరో 3 గంటలకి పైగా బొమ్మ చూపించబోతున్నారు. పెరిగిన ఈ లెంత్ పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ. ఐఐహెచ్ఎం స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మామూలుగా అయితే సినిమాలకి 2:30 గంటలు ఐడియల్ రన్ టైం అంటారు. కానీ దాన్నిప్పుడు మార్చేస్తున్నారు మేకర్స్. 2:30 కాదు 3:30 గంటలు తీస్తామంటున్నారు. ఆ మధ్య పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ 3 గంటల 44 నిమిషాలొచ్చింది. దానికి ముందు డైరెక్ట్ రిలీజ్ లోనూ 3 గంటల 24 నిమిషాలతో వచ్చారు సుకుమార్. యానిమల్ సైతం 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చింది. మామూలుగా 3 గంటల సినిమా అంటేనే మన దగ్గర బాగా అరుదు. అంత పెద్ద సినిమా చూడాలంటే అందులో విషయం చాలా ఉండాలి. యాదృచ్ఛికమో ఏమో కానీ 3 గంటల నిడివి దాటిన సినిమాలు ఈ మధ్య కాసుల వర్షం కురిపించాయి. అది పుష్ప 2, యానిమల్ మాత్రమే కాదు, RRR, కుబేరా కూడా. వీటి రన్ టైం 3 గంటలకి పైగానే. గత ఏడాది లెంత్ మీద అన్ని అనుమానాల్ని పూర్తిగా తుడిచేసిన సినిమా రణ్వీర్ సింగ్ ధురంధర్. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఏకంగా 3 గంటల 32 నిమిషాల నిడివితో వచ్చి 1,400 కోట్లు వసూలు చేసింది. సెకండ్ పార్ట్ 3 గంటల 49 నిమిషాలతో వచ్చి ఏకంగా 18 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల విజయాలు చూశాక సినిమాకి లెంతీ రన్ టైం అనేది అసలు మ్యాటరే కాదని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. తాజాగా టాక్సిక్ రన్ టైం పై చర్చ మొదలైంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 3 గంటల 14 నిమిషాల రన్ టైంతో రాబోతోంది. పైగా ఏ సర్టిఫికేట్ చిత్రం ఇది. ఆగస్టు 26న విడుదల కానున్న టాక్సిక్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేర్చేశాయి. మొత్తానికి సినిమాలో మ్యాటర్ ఉంటే రన్ టైం మ్యాటరే కాదనడానికి ఈ సినిమాలే నిదర్శనం.